14వ అధ్యాయం 14వ వచనంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకుంటున్నాడు. 14వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం తిరిగి అదే ఎక్కడ చదివాము, కానీ మన ధ్యానాంశం ఈరోజు 14వ వచనం. ఒకసారి మనం తిరిగి ఆ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీ ఊరకయే ఉండవలతో చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నారా అందరూ? ఒకసారి దేవుని తీసుకోవడం చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రైట్. అయితే ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా మనం ధ్యానించినట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి సందర్భము ఇశ్రాయేలుని దేవుడు కనానుకు నడిపిస్తున్నటువంటి సందర్భం. కనానుకు నడిపిస్తున్న టైంలో మనందరికీ బాగా తెలుసు, ఇశ్రాయేలుని ముందు నడుస్తున్నారు, వెనక వెంబడిస్తున్నది ఎవరు? ఐగుప్తుని వెంబడిస్తున్నారు. అయితే కేవలం కాలి నడక లేదా మీదనే ప్రయాణం, చిన్న చిన్న పడవలు సముద్రం ఇశ్రాయేలు దాదాపుగా పురుషులు మాత్రమే 6 లక్షల మంది కాల్పడారు. కేవలం పురుషులు ఎంతమంది? 6 లక్షల మంది. మరి వారి పిల్లలు, వారి భార్యలు, తర్వాత వారి యొక్క ఒంటెలు, వారి యొక్క పశువుల సంపద, గాడులు అయితేనేమి, ఎద్దులు అయితేనేమి, గుర్రములు అయితేనేమి, రథములు, ఇవన్నింటినీ లెక్క పెట్టుకుంటే దాదాపుగా 20 లక్షల పైచిలుకు, 20 లక్షల మంది ఇప్పుడు దేని దాడాలి? సముద్రాన్ని దాడాలి. వారి ముందు సముద్రం ఉంది, పెద్ద సముద్రం. ఈ సముద్రాన్ని దాటి అవతలకు వెళ్ళిపోవాలి. వెళ్ళాలి అంటే ఇది మానవుడికి ఏ మాత్రం ఒకసారి చూస్తే దానికి దారి ఎక్కడో మనకు అర్థం కాదు. సముద్ర తీర ప్రాంతాలు చూసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, సముద్రాన్ని చూసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, సముద్రము ఈ చివరి నిలబడితే అవతల చివరి కానీ అసలు అది ఎంతవరకు ఉంటుందో ఎవరికి అర్థం కాదు. అంత పెద్ద సముద్రం. కానీ మానవులు మాత్రం దాన్ని దాటి. ఇప్పుడు ఇశ్రాయేలు ముందు ఉన్నటువంటి ఒక సమస్య, ఫరో సైన్యం వాళ్ళు పట్టుకొని చంపేస్తాడు. ఫరో మనసు కఠినం చేశాడు దేవుడు. ఫరో సైన్యం వెంబడిస్తుంది ఒక పక్క, వెనక పక్క ముందేమో సముద్రం అంటే వచ్చేసింది. అప్పుడు ఇశ్రాయేలు ఏం చేసింది తెలుసా? సనగడం మొదలు పెట్టారు. సణుగుతున్నారు, గుడుగుతున్నారు. ఏమని తెలుసా? ఐగుప్తులో సమాధులేమని మమ్మల్ని ఈ ఎడారిలోకి తీసుకుని వచ్చారా? అంటే మేము ఇక్కడ చచ్చిపోతాం ఖచ్చితంగా. ఈ సత్యదేవ ఐగుప్తులో చనిపోతే అక్కడే మేము పాతి పెట్టబడేవాళ్ళం కదా అని దేవుడి మీద గుడుగుతున్నారు, సణుగుతున్నారు మోషే నాయకత్వం మీద. అప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట ఒకసారి మనం చదువుదాం. మోషే 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు నిలుచుండి చూడండి. మీరు ఐగుప్తీయులను ఇక మీద మరి ఎన్నడను చూడడు. యెహోవా మీ పక్షమున యుద్ధము మీరు ఊరకయే ఉండవాలని ప్రజలతో చెప్పారు. ఎవరైనా వింటారా? అయ్యా మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు అవసరం లేదు. మిమ్మల్ని నడిపించే దేవుడు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ఈ ప్రాంతానికి తెచ్చినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని పోషించే దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే మీ అంటే గమ్యం తెలియనటువంటి ఈ ప్రయాణంలో ఎంతవరకు మన యొక్క ఆత్మీయ జీవితం లేదా ఈ జీవితం ఎంతవరకు మనకు తెలియని పరిస్థితుల్లో మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో మనం ఉంటుండగా ఈ ఆత్మీయ ఎదురవుతాయి, ఎన్నో శోధనలు మనకు ఎదురవుతాయి, మనకు ఊహించినటువంటి పరిణామాలు మన ముందు ప్రత్యక్షమవుతాయి. అలా ప్రత్యక్షమైనప్పుడు ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసంగా మనం చేయవలసిందేంటి? తిరిగి వెనక్కి వెళ్ళిపోవడమా? కాదు. తిరిగి వెనక్కి వెళ్ళిపోతే ఏమైంది? ఒకటి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నటువంటి పరిస్థితి. వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేదు, ముందుకు వెళ్ళాలంటే పెద్ద సముద్రం వచ్చేసింది. అడుగుతున్నారు, మోషేని తిడుతున్నారు. ఐగుప్తులో ఈ ఫరో సైన్యం, ఫరో మాకేదో ఒకటి పెట్టేవాడు కదా, ఆ పెట్టే మేము తిని తృప్తి పొందేవాళ్ళం. కానీ మమ్మల్ని అక్కడి నుంచి నువ్వు తీసుకొని వచ్చావు, ఇప్పుడు మా ముందు చనిపోతాం, లేదా వెనక్కి వెళ్దామా ఫరో సైన్యం చేతిలో చచ్చిపోతాం, ఏదో రకంగా చావాల్సిందే మేము ఈరోజు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావో మోషే అని చెప్పేసి మోషే మీద చదువుతున్నారు. 14వ మొదటి వచనమంతా మొదటి నుంచి అంతా కూడా గుడుకోవద్దు, భయపడవద్దు, బెదిరిపోవద్దు, కృంగిపోవద్దు, పడిపోవద్దు,
పారిపోవద్దు. సమస్యకు ఎదురుగా నిలబడి మీరు దేవుని మీద భారం చూడండి చాలు. దేవుడు ఈరోజు మీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. దేవుడు మన పక్షంగా ఉంటే కేవలం యుద్ధమే చేస్తాడా? దేవుడు మన పక్షంగా ఉంటే కేవలం యుద్ధమే చేస్తాడా? యుద్ధమే చేయడం కాదు, ఆయన అన్ని చేస్తాడు. ఈరోజు దేవుడు మన పక్షంగా ఉంటే మనకు ఆయన ఏమేమి చేస్తాడో మనం చూస్తాం ఈరోజు లేఖనాల్లో. ఈరోజు దేవుడిని పక్షంగా చేసుకోకుండా మనం ఏం చేస్తుంది తెలుసా? మనుషుల్ని ఆశ్రయిస్తూ మనుషులు మన పక్షంగా చేసుకొని పలానా ఎమ్మెల్యే గారికి నేను బాగా తెలుసండి, పలానా వ్యక్తికి నేను బాగా తెలుసు అని చెప్పి మనుషుల్ని ఆశ్రయించి మనుషుల యొక్క మెప్పు, మనుషుల యొక్క ఘనత పొందుకోవడానికి మనం ప్రయాసపడుతున్నాం, ఇష్టపడుతున్నాం. కానీ పరిస్థితిని ఒకసారి యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయును ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను పైకెత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు అని చెప్తూ ఆయన 24వ వచనం, ఐగుప్తీయులు ఫరో గుర్రములను రథములను రథులను వారిని తరిమి సముద్రము మధ్యన మేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టముతోనూ తోలుచుండ్రి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదు రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేస్తున్నాడని చెప్పుకుంది. ఇప్పుడు ఎవరు చేస్తారంట? ఏమని చేస్తారు ఇశ్రాయేలు? ఏం చేయండి, పొట్టిగా సముద్రం దగ్గర పోయి నిలబడ్డారు అంతే. ఇశ్రాయేలు దేవుడు చెప్పినట్లుగా సముద్రం ముందు నిలబడి ఉన్నారు. వెనక ఫరో సైన్యం వచ్చేసింది. రాత్రి అయిపోయింది, చీకటి అయిపోయింది. అప్పుడు చీకటి అయిపోతే ఇప్పుడు ఫరో సైన్యం అంతా చీకటి అయిపోయింది, అక్కడ ఉన్నారు. ఇప్పుడు దేవుడు తెలిసిందే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసేసాడు. ఆ సముద్రాన్ని 2 పాయలుగా విభజించాడు. విభజించగానే ఇశ్రాయేలు అందరూ 6 నెలలు నడిచినట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. సముద్రంలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తెల్లారిపోయింది. అప్పుడు ఎవరు వచ్చారు? వాళ్ళ వాడు ఎవరు? ఐగుప్తు సైన్యం వచ్చేసింది. ఐగుప్తు ఫరో సైన్యం వచ్చేసింది. ఆ సముద్రంలో వాళ్ళు వెళ్ళారు కదా, మేము కూడా వెళ్తాం. దిగిన వెంటనే దేవుడు ఏం చేశాడు? వాళ్ళందరినీ ఆ నీళ్ళలో ముంచేశారు. వాళ్ళ రథములు, వారి గుర్రములు, వారి యొక్క సమస్తం కూడా ఆ నీటిలో పడిపోయి చనిపోతే వాళ్ళ శవాలు సముద్రపు ఒడ్డుకు కొట్టుకొని వచ్చేసాయి. తెల్లారిన తర్వాత ఇశ్రాయేలు లేచి చూస్తే సముద్రపు ఒడ్డును వాడున్నారు. సముద్రంలో నీటి శవాలు కొట్టుకొని వచ్చాయి. వాళ్ళు ఏమంటున్నారు తెలుసు? ఇక్కడ ఇశ్రాయేలు అంటున్నారు, ఐగుప్తీయులు అంటున్నారు. ఏమంటారు తెలుసా? 25వ వచనంలో 25 వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టముతో తోలుచుండ్రి. అప్పుడు ఐగుప్తీయులు పారిపోదు రండి, యెహోవా వారి పక్షమున. ఎవరి పక్షంగా? ఇశ్రాయేలు పక్షంగా యెహోవా యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు మనం వాళ్ళని ఎదుర్కోగలము? మనం ఎదుర్కోలేము. ఏం చేయాలి? మన పరిస్థితి ఏంటంటే మనకు ముందున్నటువంటి మార్గం ఒకటే, మనం పారిపోదాము. ఎవరు నమ్మారు దేవుని? అసలు దేవుని నమ్మిన వాడు ఎవరు? ఇశ్రాయేలా? ఐగుప్తీయులు నమ్మారు. అయ్యా, ఈ భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. మరి యొక్క గుర్రముల యొక్క రథముల యొక్క చక్రాలు ఊడిపోతున్నాయి. గుర్రాల చక్రాల రథాల యొక్క చక్రాలు ఊడిపోతున్నాయి. ఆ రథాలను తోరలేక భయంకరంగా బాధపడుతూ ఉంటుంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఈ శ్రమ, ఈ శోధన మనకి ఎందుకు వచ్చింది తెలుసా? ఇంత భయంకరమైన సిచ్యువేషన్ మనకి ఎందుకు వచ్చిందంటే ఇశ్రాయేలుల దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తుంది. ఇశ్రాయేలు దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తుంది. దేవుడు మన పక్షంగా ఉంటే ఆయన ఏదైనా చేయగలడు. మనకి అసాధ్యమైన దేవునికి సాధ్యం. కాబట్టి మనం చేయాల్సిందంటే దేవుణ్ణి మన పక్షంగా చేసుకోవాలి. దేవుణ్ణి మన పక్షంగా చేసుకోవాలి, మన వైపు చేసుకోవాలి. దేవుని మనకి ఆశ్రయంగా చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు దేవుడు యుద్ధం చేయడానికి సమర్థుడు. యుద్ధమే కాదు, ఇంకా ఏదైనా చెప్తాడు. కొన్ని లక్షల మంది ఐగుప్తులను ఓడించమంటే ఇశ్రాయేలు భయపడ్డారు, కానీ దేవుడు భయపడ్డా? దేవుడికి అసాధ్యమైందా? దేవుడికి సాధ్యం కాని ఏది కూడా ఉండదు. కాబట్టి దేవుణ్ణే మన పక్షంగా చేసుకోవడం మనం ఇష్టపడాలి. మనుషులు కానీ దేవుడు బలాఢ్యులు ఉండొచ్చు, శక్తి సామర్థ్యం కలిగిన వాడు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, ముఖ్యమంత్రులు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. కానీ వాడు మనిషే. కాబట్టి మనుషులు నీ పక్షంగా ఉండడం కంటే దేవుడు నీ పక్షంగా ఉండడం నీకు మేలు. అది నీకు శ్రేష్ఠకరం, అది నీకు ఆశీర్వాదకరం. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపొస్తలుడు పౌలు రోమా సంఘానికి రాస్తూ 8వ అధ్యాయంలో మాట చెప్తున్నాడు. చూడండి, రోమా పత్రిక
8వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. 31వ వచనం, 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందును, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఎవడైనా మనకు విరోధిగా ఉండగలడా? దేవుడే నీ పక్షం ఉన్నప్పుడు నీకు మానవుడు విరోధులైతే ఏమైనా చేయగలరా వాడు? కాదు. దేవుడే మన పక్షం ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడు ఈ లోకంలో ఉండడు. ప్రతి ఒక్కరూ మనకి మిత్రులుగానే, స్నేహితులుగానే, ప్రతి ఒక్కరూ మనకి మేలు చేసేవారిగా ఉంటారు, కానీ విరోధులు ఉండడానికి వీలు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఉన్నాడు, ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఎవరైనా విరోధంగా నిలబడ్డాడు ముందుకు వచ్చి? ఎవరు నిలబడలేకపోయారు. కొన్ని లక్షల మంది ఫరో సైన్యం వచ్చింది, కానీ వాళ్ళ ముందు నిలబడలేకపోయారు. అందుకే దేవుడిని మన పక్షంగా చేసుకుని ఉండడం మనం నేర్చుకోవాలి. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధం అనేవాడు భూమి మీద ఉండడు. కాబట్టి మనం ఆలోచన చేస్తే చూద్దాం, దేవుడు మన పక్షంగా ఉంటే ఆయన ఇంకేం చేస్తాడో చూద్దాం. అదే రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చూద్దాం ఒకసారి. అదే అధ్యాయము 26వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయించున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు. హల్లెలూయా. ఆత్మ తానే మన పక్షంగా ఏం చేస్తున్నాడంటే దేవుడికి ఒకటేమో దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు విరోధాన్ని వాడలేడు. రెండవది, ఆ దేవుడు నీ పక్షంగా ఉంటే ఇప్పుడు ఏం చేస్తుంది సార్? పరిశుద్ధాత్మ. ఎందుకంటే మనకి ఇంతవరకు ప్రార్థన చేయడమే రాదు. ఎంతో మంది ఉన్నాం మనం, ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు. ఒక కరెక్ట్గా అర్జీ రాయాలంటే ఏం చేస్తాం? కొంచెం రాయగలిగిన వాళ్ళ దగ్గరికి ఇది రాయించుకుంటాం. రాయాలంటే మంచి పదాలు ఉపయోగించి ఎలా రాయాలో అలా రాసుకుంటాం కదా, రాయిస్తాం. అంటే ఒక దేవునికి ప్రార్థన చేయడానికి మానవుడు ప్రతిసారి ఎలా ప్రార్థన చేయాలో మనకు రావట్లేదంట. కానీ మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం, గంటల తరబడి చేస్తూనే ఉన్నాం. కానీ మరి మన ప్రార్థనకి జవాబు వస్తూ ఉంది. మరి దానికి ఎవరు సహాయం చేస్తున్నారు సార్? ఎవరంట? పరిశుద్ధాత్ముడు. చదవటమాట 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయించున్నాడు. చాలా ఆత్మ. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ మన బలహీనత చూసి ఇప్పుడు ఒక క్లాస్ 30 మంది విద్యార్థులు ఉంటే ఆ 30 మందిలో ఒక వ్యక్తి, 2 వ్యక్తులు బలహీనంగా ఉంటే, సరిగ్గా చదువు రాకపోతే వాళ్ళకి టీచర్ ఏం చేస్తారంటే వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. చదువుతున్న వాళ్ళని పక్కన పెట్టేసి చదువు రానటువంటి వాళ్ళని, కొంచెం చదువులో వీక్ అయినటువంటి వాళ్ళని ఫోకస్ చేసి వాళ్ళని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు టీచర్. ఇప్పుడు పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉండి మనం ప్రార్థన చేస్తుంటే, మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతూ ఉంటుంటే, దేవుని సన్నిధికి మన ప్రార్థన వినబడకపోతూ ఉంటుంటే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ పరిశుద్ధాత్ముడు? ఏం చేస్తుంది తెలుసా? మన బలహీనత చూసి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో తానే మన పక్షమున విజ్ఞాపన చేయించున్నాడు. ఎవరు తానే అంటే ఎవరు? తానే ఆ యొక్క పరిశుద్ధాత్మే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షంగా అదే చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు నీ పక్షం ఉంటే ఒకటి యుద్ధం చేస్తాడు, రెండోది ఏం చేస్తాడు తెలుసా? విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? చెప్పాలి. ఏం చేస్తాడు? విజ్ఞాపన. నీ విజ్ఞాపన. అసలు విజ్ఞాపన అంటే ఏంటి తెలుసా? విజ్ఞాపన ప్రార్థన అని చెప్తున్నాం ఒకసారి. విజ్ఞాపన అంటే ఏంటి తెలుసా? విజ్ఞాపన అంటే ఏంటి కదా? అమ్మా అది అక్కడ మనం పొరపాటు పడింది కదా. విజ్ఞాపన అంటే నా సమస్య మీరు దేవుడు చెప్పండి. నా సమస్య నీది కాని సమస్య. ఎవరి ప్రాబ్లమ్స్, సంఘ సమస్యలు, దేశ సమస్యలు, వేరే వాళ్ళ సమస్యలు నీవు దేవునికి విజ్ఞాపన చేస్తావు. మరి ప్రార్థన అంటే నీ సమస్యని దేవునితో అడుక్కోవడం కాదు, దేవునికి చెప్పుకోవడం కాదు కదా. వేరే వాళ్ళ గురించి చెప్పడం.
పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంట? మన పక్షంగా ఉండి తానే మన పక్షంగా దేవునికి ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడని రాయలేదు అక్కడ. ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన. ఇతరుల సమస్యల గురించి చెప్పేది విజ్ఞాపన, సంఘ సమస్యల గురించి చెప్పేది విజ్ఞాపన. నీకు సంబంధం లేనటువంటి విషయాలను దేవుని దగ్గర మొరపెడతావు కదా, అది విజ్ఞాపన. ఈ విజ్ఞాపన ఎవరు చేస్తారు? చదవండి 20. ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ విజ్ఞాపన చేయించున్నాడు. మనమేమో ప్రార్థన చేస్తున్నాం, అందుకే అక్కడ రాయబడింది. మనం ఏం చేస్తున్నాం? 26వ వచనంలో ఎలాగూ ప్రార్థన చేయవలనో అంటే ప్రార్థన మనం చేస్తున్నాం దేవుడికి, అంటే మన గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అది ప్రార్థన. అయితే ఈ ప్రార్థన క్రమంగా లేదు, ఈ ప్రార్థన దేవునికి అంగీకారంగా లేదు, ఈ ప్రార్థన దేవునికి ఇష్టం, ఈ ప్రార్థనలో క్రమం లేదు. నీ ప్రార్థనలో క్రమం లేదు కాబట్టి, నీవు బలహీనంగా ఉన్నావు కాబట్టి నీ పక్షంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవునికి విజ్ఞాపన చేస్తాడు. దేవుడు నీ పక్షంగా ఉంటే ఎన్ని కార్యాలు చూస్తారా? దేవుడు మన పక్షంగా ఉంటే ఒకటి, మనకు విరోధం అనేవాడు ఎవడు నిలబడలేడు. రెండు, దేవుడు మన పక్షంగా ఉంటే మన పక్షంగా యుద్ధం చేస్తాడు ఆయన. మూడవదిగా దేవుడు మన పక్షంగా ఉంటే ఆయన విజ్ఞాపన కూడా చేస్తాడు. హల్లెలూయా. విజ్ఞాపన. మనకు మాట్లాడటం రాకపోతే, మన సమస్యలు మనం చెప్పుకోవడం రాకపోతే, ఎవరి దగ్గర గొప్పవాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు మన పక్కన మన పక్షంగా మాట్లాడడానికి వాడు తీసుకుని పెడతాం. ఆయన ఏం చేస్తాడు? ఆయన అడిగినల్లా ఈ పక్కన పెట్టి చెప్తూ ఉంటాడు, ఎందుకంటే ఇతను చెప్పడం రాదు కాబట్టి. అలా ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీ పక్షంగా నా పక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఎవరి పక్షంగా పెట్టుకోవాలనుకున్నాం? ఎవరి పక్షంగా చేసుకోవాలి? దేవుడే మన పక్షంగా ఉండాలి. దేవుడే మన పక్షంగా ఉంటే మనకు మొదటిగా ఎవరుండరు? విరోధి ఉండడు. విరోధి అంటే ఎవరు? శ్రీ బలుగువాడా? శ్రీ బంధువులా? ఎవరు విరోధి? సాతానుడు. నీకు విరోధి ఎవడంటే సాతానుడు. వాడే దురాలోచన కలిగించేవాడు సాతానుడు కదా. దుర్బుద్ధి పుట్టి నిందలు అవమానాలు నీ మీదకి తెప్పించేవాడు ఎవడు? సాతానుడు. ఈ సాతానుడు నీకు విరోధిగా ఉంటాడు కాబట్టి నీకు దేవుడు నీ పక్షంగా ఉంటే వాడు నీ ముందు నిలబడలేడు. నీకు విరోధి అనేవాడు. చూద్దాం ఇంకా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 140వ కీర్తన, కీర్తన గ్రంథం 140వ కీర్తన 6వ వచనం చదువుతున్నాం. 6వ వచనం. యెహోవా నీవే నా దేవుడు, నా విజ్ఞాపనలకు చెవియొక్కుము. హల్లెలూయా. అయ్యా నీవే నా దేవుడు, నా విజ్ఞాపనలకు చెవియొక్కుము కదా రాశారు. ఆయన రాసి మరి ఎవరి ద్వారానో ప్రార్థన చే అప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు ప్రారంభించారు. కార్యాలు భూమి మీద ఇంకా జరగట్లేదు. అప్పటికి ఇంకా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు భూమి మీదకి? ఎప్పుడు వచ్చాడు? పరిశుద్ధాత్ముడి యొక్క కార్యాలు భూమి మీద ఎప్పుడు ప్రారంభమయ్యాయి? చనిపోయి 3వ దినమున తిరిగి లేచి అనేకులు కనబడిన తర్వాత ఆయన ఆరోహణమే వెళుతున్నప్పుడు శిష్యులకి వాగ్దానం చేశాడు కదా. శిష్యులకి నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తా, ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? సత్యములో నుంచి సర్వ సత్యములో. యోహాను 14వ అధ్యాయం అన్నమాట. ఇప్పుడు ఈ ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? దేవుని యొక్క ఉన్నాడు. యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆదరణకర్తని ఈ లోకంలో పంపించాడు, భూమికి పంపించాడు. పంపించి ఏం చేశాడు తెలుసా? మన ప్రార్థన చేయడానికి కూడా ఆయనే సహాయకుడు, రాజుగా ఉన్నాడు కాబట్టి ఆ రాజు గారికి ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి ఆయన ఉన్న సమస్యను బట్టి ఆయన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడు. చూద్దాం 118వ కీర్తన 4వ వచనంలో 4వ అంశంలో చూద్దాం. 118వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. 118వ కీర్తన 6, 7 వచనం చదువుకుందాం. యెహోవా నా పక్షమున నేను భయపడను, నరుడు నాకేమీ చేయగలరు.
యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరుడు నాకేమీ చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేర్చుట చూచెదరు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు యెహోవా నా పక్షమున ఉన్నాడు. ఎవరున్నారంటే ఇప్పుడు ఆయనకి? యెహోవా నా పక్షమున ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన పక్షం నుండి నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. యెహోవా ఆయన పక్షంగా, ఆయన పక్షమును వహించి ఆయనకి ఎలా ఉన్నాడంట? సహకారి అయి ఉన్నాడు. సహకారి అంటే సహాయం చేసేవాడు. ఇప్పుడు ఒక మనిషిని సహకారిగా పెట్టుకున్నాం అనుకున్నాం. ఒక మనిషిని సహకారిగా పెట్టుకుంటే ఆ సహకారి ఏం చేస్తాడు? నీకు మనిషి ఎంతగా సహాయం చేయగలడో అంతవరకు చేస్తాడు. అంతేనా? అంతకుమించి ఎక్కువ చేస్తాడు. అంతే కదా? ఒక ఎమ్మెల్యే గారు ఏం చేశారు కదా సార్? ఇన్స్టాల్మెంట్లో కారు కొనుక్కున్నాడు. మంచి BMW కారు కొనుక్కున్నాడు. ఇన్స్టాల్మెంట్లో కొనుక్కున్నాడు. పాపము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాడు. అంటే వెహికల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కాదు, మామూలుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్ పార్కింగ్లో కారు పెట్టేసి ఆయన ఆఫీస్కి వెళ్ళాడు. పైన ఆఫీస్ ఉంది, కింద పార్కింగ్. పైకి వెళ్ళాడు. పైకి వెళ్తే ఆయనతో పాటు ఆయన గన్మెన్లు కూడా వెళ్ళారు. కారు దగ్గర కారు డ్రైవర్ ఉన్నాడు. పై నుండి కిందికి వచ్చేసరికి ఆయన కారు లేదు. ఏమైపోయిందని చెప్పి ఆలోచన చేసే లోపల సడన్ గా ఆయన డ్రైవర్ వచ్చేసి, అయ్యా నేను టీ రావడానికి పక్కకు వెళ్ళాను, ఎవరో ఒక ఆయన వచ్చి కారు తీసుకొని వెళ్ళిపోయాడు. కారు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది. ట్రాఫిక్ లో జామ్ అయిపోయి కారు కనిపిస్తుంది. ఎమ్మెల్యే గారు, ఆయన గన్మెన్లు, ఆయన డ్రైవర్ ముగ్గురు కలిసి పరిగెడుతున్నారు కారు వెనక. పరిగెడుతున్నారు. ఎమ్మెల్యే గారు పక్కన ఎవరున్నారు? గన్మెన్లు ఉన్నారు. ఇప్పుడు గన్మెన్లు ఏం చేయగలరు చెప్పండి? ఏం చేయగలరా? ఏమని చేయగలరా? గాలిలో ఎగిరిపోయి కారు ఆపగలరా? వాళ్ళ శక్తి సామర్థ్యం ఎంతవరకు? ఎమ్మెల్యే గారికి ఎంత శక్తి సామర్థ్యం ఉందో ఆయన గన్మెన్లకు కూడా అంతే ఉంది. కొంచెం బలంగా ఉండవచ్చు, అంతే. అంత మించేది. అదే దేవుడు వారి పక్షంగా ఉన్నట్లయితే, తెల్లారి పేపర్లో చూసే విషయం ఏంటంటే, ఆ ఎమ్మెల్యే గారు కారు అయితే కొనుక్కుంటే కానీ దాని ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఫైనాన్స్ కూడా దాన్ని ఎత్తుకొని ఈయన కేసు పెట్టారు. ఎమ్మెల్యే కేసు పెడితే ఎంక్వైరీ చేస్తారు పోలీసులు. ఎంక్వైరీ చేస్తే ఫైనాన్స్ కూడా ఎత్తుకుపోయారు. 2 సార్లు నోటీస్ ఇచ్చారండి, పట్టించుకోలేదు ఎమ్మెల్యే గారు. 3వసారి కారు ఎత్తుకొని. కాబట్టి మనుషుల యొక్క ఎంతవరకు అంటే అది ఈ లోకం వరకే పరిమితం. ఈ లోకానికి మించి దాటి ఏదైనా చేయాలి అంటే దేవుడు మన పక్షంలో ఉన్నాడు కావాలి. దేవుడే నాకు సహకారం చెప్తున్నాడు అన్నమాట. యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను. నరుడు నాకు ఏమి చేయగలను? ఎంత గొప్ప మాట కదా! దేవుడు నీ పక్షంగా ఉంటే నరుడు ఏమైనా చేయగలరా? నీకు ఏమైనా చేయగలరా? ఏమీ చేయగలరు. దానియేలు టైంలో ఆజ్ఞ జారీ చేయబడింది. బబులోను సామ్రాజ్యంలో దానియేలు బందీగా ఉన్నాడు. ఆజ్ఞ జారీ చేయబడింది. ఏంటి తెలుసా? 30 దినముల వరకు ఏ మానవుడు ఎవరికి కూడా విజ్ఞాపన చేయొద్దు, ప్రార్థన చేయొద్దు అనేటటువంటి జీవో జారీ చేయబడింది. ఇప్పుడు మనకు కూడా చర్చికి పోవద్దు అని చెప్పేసి జీవో జారీ చేయబడింది కదా. 2 నెలలు 3 నెలలు హాయిగా హ్యాపీగా ఇంట్లో ఉన్నాం, ఏ గోళ లేదు కదా. ఇప్పుడు మన పరిస్థితి ఏమైపోయిందంటే ఆరాధన క్రమాన్ని కూడా మర్చిపోయిన పరిస్థితి వచ్చేసింది 3 నెలల్లో. కానీ ఇదేమి పట్టించుకోవాలి ఎవరు తెలుసా? దానియేలు ఇవేమి పట్టించుకోవాలి. రాజు చూస్తాడా? చూడాలి. శిక్షించని అని చెప్పి దేన్ని లెక్క చేయకుండా ఆయన యెరూషలేము దేవాలయం వరకు కిటికీలు తెరిచి ప్రార్థించడం ప్రారంభించారు. ఇప్పుడు వాస్తవానికి దానియేలు ఎవరికి భయపడాలి? రాజుకు భయపడాలి. రాజు నియమించినటువంటి చట్టానికి భయపడాలి. కానీ దేనికి భయపడట్లేదు. చివరికి రాజుగారికి వెళ్ళిపోయింది సమాచారం. ఉంటారు కదా వాళ్ళు, చెంచాలు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోయి చెప్పేశారు రాజుగారు, అయ్యా రాజు నిన్ను కానీ నీవు నియమించినటువంటి చట్టాన్ని కానీ లెక్క చేయకుండా దానియేలు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పగానే రాజుగారి పప్పునే బంధించాడు. దానియేలు బంధించేశాడు. బంధించి తీసుకొని వచ్చి, అయ్యా ఈ యొక్క చట్టాన్ని మీరితే ఏంటో శిక్ష నీకు తెలుసా? సింహాలు గుహలు పడేస్తాను అంటే తెలిసి కూడా నువ్వు తప్పు చేసావా అని చెప్తే దానియేలు యొక్క ఆలోచన ఏంటి తెలుసా? దానియేలు యొక్క స్వభావం ఏంటి తెలుసా? నేను దేవుని తప్ప మరి దేనికి భయపడదు. ఎందుకంటే దేవుడు నా పక్షంగా ఉన్నాడు. ఆ విషయం నాకు తెలుసు. మనుషులు నాకేమి చేయగలరు? ఇక్కడ అంటున్నటువంటి మాట, నరుడు నాకేమి చేయగలరు? నరుడికి భయపడతావా నువ్వు? దేవునికి భయపడతావా? ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఇప్పుడు దానియేలు ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడేవాడు దానియేలు.
మనుషులు నాకేమీ చేయలేదు. ఆయన మొండిగా ప్రార్థన చేస్తుంటే వచ్చారు, పట్టుకున్నారు, బంధించారు, సింహాల బోరులో పడేశారు. పడేశారు. ఆ సింహాల బోరులో పడేస్తే దానియేలు సింహాల బోరులో కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మోకరించి. ఎంత అద్భుతంగా ఉంటాయి మాటలు చదువుతుంటే. ఒక శత్రు దేశంలో ఏ మాత్రము ప్రార్థనకి అనుమతి లేనటువంటి దేశంలో దానియేలు భయపడక ప్రార్థన చేస్తే దానికి ప్రతిఫలంగా శిక్ష విధిస్తే ఆ శిక్షను బట్టి సింహాల బోరులో పడేస్తే ఆ బోరులో కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు సింహాలు ఏం చేస్తున్నాయి? దానియేలు చుట్టూ నిలబడి చూస్తున్నాయి. అంటే ఏం చెప్పారు? నిలబడి చూస్తున్నాయి. వాటికి ఆకలి లేదా? ఆకలి అప్పటికి 6 రోజులు ఆకలి భోజనం చేయడం ఆ సింహాలు. అప్పుడు చివరికి తెల్లారిన తర్వాత దానియేలు బంధించినటువంటి రాజుగారు, గుహలో పడేసిన రాజుగారి దగ్గరకు వచ్చి దానియేలుతో మాట్లాడుతున్నాడు. చూడండి అన్నమాట. దానియేలు 6వ అధ్యాయం 16 వచ్చింది. 20 వచ్చింది. 20 దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20 వచ్చింది. అతడు గృహ దగ్గరకు రాగానే కాదు 20 త్వరపడిపోయాను. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతను అడిగాడు. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టి నిర్దోషంగా కనబడదు కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించును రాజా, నీ దృష్టి కాదు కదా అని. తెల్లారేసరికి ఆ రాజుగారి నిద్ర పట్ల ఒక నీతిమంతుని శిక్షించాలి, ఈ చెంచగాడ మాటలు విని నేను ఏం చేశా, ఒక నీతిమంతుని సింహాల బోధ పడేసని చెప్పి రాజుగారు దుఃఖ స్వరంతో గుహ దగ్గరకు వచ్చి గుహ తలుపు తీసి తొంగి చూసి మాట్లాడుతున్నాడు. అయ్యా దానియేలు, నిత్యము నీవు సేవించిన దేవుడు నిన్ను అని అడిగాడు. అప్పుడు వెంటనే సింహాల గుహలో నుంచి మనమైతే ఏం చేస్తాం తెలుసా? రాజుగారు కనీసం గుర్తుండక్కర్లే. నేనేంటో తెలియదా, 80 సంవత్సరాల నుంచి ఈ యొక్క బబులోను సామ్రాజ్యంలో నేను అనేకమైన పదవులు అలంకరించానే. నా నీతి తెలియదా రాజుగారికి? నా యథార్థం తెలియదా రాజుగారికి? ప్రశ్నించే స్వభావం మన ఎప్పుడు కూడా. ఎవడో ఏదో చెప్తే రాజుగారు నన్ను అంటాడా? ఎవడో ఏదో చెప్తే రాజుగారు నన్ను సింహాల భూమిలో పడేస్తాడా? మనమైతే ఎన్నో నిట్టూర్పులు ఇచ్చేవాడు. కానీ దానియేలు మాట్లాడకుండా రాజు యొక్క ఆజ్ఞ శిరసా వహించి గోలో త్రోసివేయడానికి ఇష్టపడ్డాడు. గోలోకి వెళ్ళిపోయాడు. రాజుగారు వచ్చి పొద్దున్నే, దానియేలు నీవు సేవించున్న దేవుడు నిన్ను రక్షింపగలిగిన అంటే దానియేలు ఏమనాలి? అప్పుడు కూడా ఏమన్నాడు? రాజు చిరకాలము జీవించిన దాకా. ఎంత మంచి ఆశీర్వాదం ఇస్తుంది కదా. దానియేలుకి రాజుగారి మీద కోపం ఉందా? ఏమాత్రం కోపం లేదు. దానియేలు కోపం లేకుండా దానియేలు రాజుగారిని దీవిస్తూ చెప్తున్నాడు. 21 వచ్చింది. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించిన గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించే సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోటు మూయించిన రాజా, నీ దృష్టికి కూడా నేను నేరము చేసిన వాడను కాదు కదా. నా దేవుని నిర్దోషంగా కనబడ్డా. నా దేవుని దృష్టికి నేను నిర్దోషం కనబడ్డా. ఎందుకంటే నా పక్షంగా సింహాలతో పోరాడిన వాడు ఎవరు పోరాడే సింహాలతో? దేవుడే పోరాడాడు. సింహములు నాకు ఏ హాని చేయకుండా ఏం చేశాడంట? దేవుడు తన దూతను పంపించి వాటి నోళ్ళు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన పక్షమున ఉంటే మనకు నరులు ఏమన్నా చేయగలరా? మనకు విరోధి ఎవరైనా ఉండగలరా? దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి లేడు. దేవుడు మన పక్షమున యుద్ధం చేయగలడు. దేవుడు మన పక్షమున విజ్ఞాపన చేయగలడు. దేవుడు మన పక్షమున సింహాలతో కూడా పోరాడగలడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. దానియేలు సింహాల గుహలో పడేసిన తర్వాత సడన్ గా రాజుగారికి, అయ్యా తప్పైపోయింది రాజుగారు, ఇగో తప్పుడు మేము నేరం మోపాము ఆయన మీద, ఇప్పుడు ఆయన తీయట బయటకంటే ఏ మనిషి అయినా సింహాల గుహలో తీయలేదు. ఎందుకంటే సింహాల దగ్గరకు వెళ్ళడం ఎవరు
కాదు. ఏ వ్యక్తి కూడా సింహం ముందు నిలబడలేడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, దేవుని దృష్టిని నిర్దోషంగా కనబడ్డాడు కాబట్టి దేవుడు నా పక్షంగా ఉన్నాడు. దేవుడు మన పక్షంగా ఉంటే ఎంత అద్భుతాలు మన జీవితం మనం చూడగలంలో. దేవుని మన పక్షంగా తీసుకోవాలి. మనుషులు బట్టి గర్వించడం కాదు, మనుషులను బట్టి మనం గర్వపడడం కాదు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు అంతే. నువ్వు ఇరుకుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, శోధనలో ఉన్నావా, ప్రయాణిస్తున్నావా, నీ ప్రయాణ పరిస్థితి ఏంటి, నీ యొక్క ఆత్మీయ జీవితం ఏంటి, అది ఏమన్నా కానీ దేవుడు నీ పక్షంగా ఉంటే అది ఏ సమస్య అయినా సరే, ఏ శోధన అయినా సరే ఖచ్చితంగా దాని నుంచి మనం బయటికి రాగలం. సింహాల బోరులో నుంచి దానియేలు బయటకు వస్తాడని ఎవరైనా ఊహించారా? రాజుగారు కూడా రాత్రి అంతా ఏం చేశాడు? రాత్రి అంతా నిద్రపోయాడా? హాయిగా నిద్రపోయాడా? నిద్ర పట్టలేదు ఆయన. ఒక నీతిమంతుడు నేను గుహలో మీద పడేసా, నేను విధించినటువంటి చట్టమే నాకు ఇప్పుడు ఏమైపోయింది, శత్రువు అయిపోయింది అని చెప్పేసి దానియేలు విషయంలో ఎంతో బాధపడ్డాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు 118వ కీర్తన 6-7 వచనంలో ఆయన యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరుడు నాకు ఏమీ చేయగలరు, యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. హల్లెలూయా. నాకు సహకారి అయి ఉన్నాడు. ఆయన మనకి సహకారిగా ఉండాలి. అంటే ఏం జరుగుతుంది చూద్దాం. ఒకసారి 46వ కీర్తన మొదటి వచనం చూద్దాం. 46వ కీర్తన మొదటి వచనం చూద్దాం. దేవుడు మనకు ఆశ్రయమును, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఆపత్కాలంలో ఆపద సంభవించినప్పుడు మనుషులు పరిస్థితుల్లో ఎవరు చేస్తారంటే మనకు సహాయం? ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనకారుడు అంటాడు, ఆయన నాకు సహాయకుడు, సహకారి. ఆయన మన పక్షంగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మనుషులైతే పారిపోతారు. మనుషులు ఏం చేస్తారు? పారిపోతారు. ఒకవేళ మనము వాళ్ళని బాగా బలంగా భోజనం పెట్టి శాలరీ ఇచ్చి మేపి చుట్టూ పక్కన బాడీ గార్డ్లో పెట్టుకున్నా కానీ వాళ్ళకంటే బలవంతులు వచ్చినప్పుడు, వాళ్ళకంటే శక్తివంతులు వచ్చినప్పుడు వీళ్ళు ఏమైపోతారు? పారిపోతారు, చెదిరిపోతారు. ఒకడైతే గుర్రమును బట్టి, మరొకడు రథమును బట్టి సంతోషించాలి. దేవుని బట్టి సంతోషించాలి, దేవుని బట్టి. దేవుడిని కలిగి ఉన్నాను, నా దేవుడే నాకు సహాయకుడు, నా దేవుడే నాకు సహకారం. ఆయన నా పక్షంగా ఉన్నాడు, నా పక్షంగా ఆయన నాకు యుద్ధం చేస్తాడు. మనుషులు ఎవరైనా చేయగలరా? ఏ మనిషి కూడా చేయనటువంటి సహాయము దేవుడు మాత్రమే చేయగలరు. ఆ దేవుడిని మీద ఆధారం చేసుకున్నటువంటి దావీదు ఆ చెప్తున్న మాట 46వ చూడడం, దేవుడు మాకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 54వ కీర్తన 4వ వచనంలో కూడా ఆ మాట రాయబడుతుంది. 54వ కీర్తన 4వ వచనం, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును, నీ సత్యమును బట్టి వారిని స్వేచ్ఛార్పణను మరణము నేను తప్పించేదను. హల్లెలూయా. ఆ చెప్తున్నటువంటి మాట, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. మొదటి శతాబ్ద కాలంలో సంఘం మీద అనేకమైన హింసలు కలిగాయి. మొదటి శతాబ్ద కాలంలో సంఘం మీద భయంకరమైన హింస జరుగుతూ ఉంది. సంఘంలో ఉన్నటువంటి వారు అనేక మందిని కత్తివాత హతం చేస్తున్నారు, కొంతమంది రాళ్లతో కూడా చంపేస్తున్నారు, కొంతమందిని కడుపు చీల్చి చంపేస్తున్నారు, కొంతమందిని తారు పోసి తారుతో కాల్చి చంపేస్తున్నారు, కొంతమందిని క్రూర మృగాలకి ఆహారంగా వేస్తున్నారు. అలా భయంకరమైన హింస మొదటి దేవుడు ఏం చేస్తున్నారు సార్? 15వ అధ్యాయం, అపోస్తలుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం. మొదటి నుండి మాట చదువు. కొందరు యూదయ నుండి
మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించింది. పౌరులకు వారితో విశేష వివాదములు తర్కములు కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలు బర్నబా సరే కిందికి రండి ఒకసారి 3వ వచనం చూడండి. వారి సంఘం వలన సాగనింపబడి ఫీనేకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికీ మహా సంతోషము కలగజేసిరి. చాలు. తర్వాత 7వ వచనం, సహోదరులారా ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యములు విని విశ్వసించులాగున మీరున్న దేవుడు ఏర్పరచుకును మీకు తెలియను, మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చెను. తర్వాత తర్వాత 12వ వచనం, అంతటా ఆ సమూహం అంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలు అద్భుతములను వివరముగా ఆలకించును. వారు చాలించిన తర్వాత యాకోబు మాట్లాడటం ప్రారంభించాడు. తర్వాత ఇక్కడ చెప్తున్నాడు, అంతటా ఆ సమూహం అంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో సూచక క్రియలను అద్భుతములను వివరింపగా ఆలకించాడు. ఇప్పుడు సంఘంలో ఏం జరుగుతుంది? అంతకుముందు వచ్చినట్టు మనం చేసిన 14వ వచనంలో కూడా అందరినీ చంపడం జరుగుతుంది. 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో పౌలు బర్నబాల మీద దాడి జరిగింది. పౌలు బర్నబాల మీద దాడి జరిగితే ఇప్పుడు వాళ్ళు పౌలు బర్నబాలు చెప్తున్నటువంటి మాట ఏంటి సార్? దేవుడు అన్ని జనులలో చేసిన సూచక్రియలు, దేవుడు ఏం చేసిన అన్ని జనులలో సూచక్రియలు చేస్తున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే సంఘం హింసించబడుతూ ఉంటుంటే సంఘంలో ఉన్న వారు చెదిరిపోకుండా దేవుడు సంఘ సభ్యుల పక్షంగా ఉండి సూచక్రియలు అద్భుతాలు మహత్కార్యాలు చేశాడు. మొదటి శతాబ్ద కాలంలో అలా చేశాడు. ఎందుకంటే లుస్త్రా అనబడిన పట్టణంలో బలహీన పాదములు కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. పట్టణంలో 14వ అధ్యాయం 7వ వచనం, 14వ అధ్యాయం 7వ వచనం, లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండెను కనుక నడవలేక కూర్చుండినవాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసములను గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతను గంతులు వేసి నడవసాగి. జనసమూహములు పౌలు చేసిన దాన్ని లుకనియా భాషలో దేవతలు దాల్చి మన ఎదుగు దిగి వచ్చినని కేకలు వేసి బర్నబాకు జిబతి అనియు పౌలు ముఖ్య ప్రసంగికుడైనందున అతనికి హెర్మే అనియు అంటే అందరూ సంఘమంతా సంఘమంతా గలిబిలికి గురైపోతుంది. ఇప్పుడు రావాలంటే భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు సార్? సంఘ సభ్యులు కూడా చెందిపోకుండా దేవుడు కొన్ని అద్భుత కార్యాలు సంఘంలో చేయించాడు. పట్టణంలో బలహీన పాదములు కలిగిన ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని ఎవరు స్వస్థపరిచారు? అపొస్తలుడైనటువంటి పౌలు స్వస్థపరిచాడు. తర్వాత కింది మాటల్లో మనం చదివితే ఇంకా అనేకమైన స్వస్థతలు అక్కడ జరిగేది. చదువుదాం ఒకసారి. పద్నాలుగు వచ్చి 13వ అధ్యాయంలో కూడా 13వ అధ్యాయంలో ఎనిమిది నుండి చదువుతాం. 13వ అధ్యాయం 8 నుండి. అయితే ఎనుమ ఆ అధిపతిని విశ్వాసములను తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించారు. ఎలుమ అను పేరునకు గారడీ వాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూసి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తెన్నని మార్గమును చెడగొట్టడం మానవా? ఇదిగో ప్రభు తన చెయ్యి చాపి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకూడదు అని చెప్పిన వెంటనే మబ్బుయు చీకటి అతను కమ్మిన కనుక అతను తిరుగుచు
ఎవరైనా చేయి పట్టుకు నడిపించురా అని వెతుకుచుండెను. అంతటా అధిపతి జరిగినదని చూసి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించు. అంటే ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి మొదటి శతాబ్ద కాలంలో, ఎన్నో ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎవరు చేపిస్తున్నారు అంటే దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. ఎవరి పక్షంగా? అపొస్తలుల పక్షంగా ఉన్నాడు. దేవుడు అపొస్తలుల పక్షంగా ఉండి సంఘం మీద జరుగుతున్నటువంటి హింసను తగ్గింప చేయడానికి అనేకమైన సూచనలు, అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు చేశాడు. చేసిన తర్వాత సంఘం ఏర్పడింది. యెరూషలేములో సంఘం స్థిరపడింది. యెరూషలేములో సంఘానికి ఎవరు కాపరిగా ఉన్నారు? యెరూషలేములో సంఘానికి ఎవరు కాపరిగా ఉన్నారు తెలుసా? ఎవరు? యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యాకోబు గారు ఉన్నారు. మొదటిగా యేసుక్రీస్తు బ్రతికినంత కాలంలో యేసుక్రీస్తుని వ్యతిరేకించారు వీళ్ళు కదా. యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు యేసుక్రీస్తు వెంబడించింది ఎవరు? వాళ్ళ కుటుంబంలో ఓన్లీ తల్లి మాత్రమే వెంబడించింది. మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారు? వ్యతిరేకించారు. యేసుక్రీస్తు వ్యతిరేకి. కానీ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు కుటుంబం అంతా రక్షించబడింది. అందులో యాకోబు, యోహాను వారి సహోదరులు కూడా క్రీస్తు యొక్క సువార్తకు. యాకోబు పత్రిక రాసింది యేసుక్రీస్తు యొక్క తమ్ముడే, సొంతం యేసుక్రీస్తు తమ్ముడే యాకోబు గారి పత్రిక రాసింది. అక్కడ యాకోబు పత్రిక రాస్తూ ఆయన రాసిన మొదటి మాట ఏంటి చూడండి. ఒకసారి యేసుక్రీస్తు గురించి ఆయన ఒక మొదటి మాట రాశాడు. మొదటి వచనం చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు. వాస్తవానికి తమ్ముడా? దాసుడైన తమ్ముడు. కానీ ఏమంటారు తెలుసా? ఆ బంధుత్వాన్ని గుర్తు చేయకుండా సంఘానికి ఏం చెప్తున్నాడంటే నేను యేసుక్రీస్తుకు దాసుడిని అంటున్నాడు. సొంత తమ్ముడు అయి ఉండి నేను దాసుడిని తగ్గించుకుంటున్నాడు. అంటే క్రీస్తు యొక్క మహిమను తెలుసుకున్నాడు. కనుక జాగ్రత్తగా ఆలోచించండి. దేవుణ్ణి మన పక్షంగా పెట్టుకోవడానికి మనం ప్రయాసపడాలి. దేవుణ్ణి మన పక్షంగా చేసుకోవడానికి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఉండడు. దేవుడు మన పక్షంగా యుద్ధం చేయడానికి సన్నద్ధుడు, సారినవాడు, శక్తి కలిగినవాడు. దేవుడు మన పక్షంగా విజ్ఞాపన కూడా చేస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మనకి సహకారిగా ఉంటాడు. 4 పాయింట్లు కదా. దేవుడు మన పక్షంగా ఉంటే మనకి మొదటిగా విరోధి ఉండడు. రెండవదిగా మన పక్షంగా యుద్ధం చేయగలడు. మూడవదిగా మన పక్షంగా విజ్ఞాపన చేయగలడు. నాలుగవదిగా ఆయన మనకి సహకారిగా ఉండగలడు. దేవుడు నీకు సహకారిగా ఉంటే నీకు ఇంకా తిరుగుంటుందా? ఈరోజు నీకు తిరిగి అనేదే నీకు అసలు ఎదురే ఉండదు. దేవుడు నీ పక్షంగా ఉంటుంది. చాలా మంది చెప్తుంటారు కదా, లోపలికి పట్టిందల్లా బంగారు వైపు. నువ్వు ఏ పని ప్రారంభించిన ఆ పనిలో విజయం తథ్యం, అపజయం అనేది ఉండదు. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉంటే మనం ఈ లోకంలో దేనికైనా సాధించగలం. ఆత్మీయ మన పక్షంగా ఉండాలంటే మన యొక్క ఆత్మీయ స్థితి దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దగ్గరగా మన యొక్క విశ్వాస జీవితం ఉండాలి. అలా విశ్వాస జీవితంలో మనం ఎదుగుదాం. అలా విశ్వాస దేవుడు మన పక్షంగా ఉండడానికి మనం యోగ్యతను సంపాదించాలి. ఏం కావాలి మనకి? దేవుడు మన పక్షంగా ఉండాలంటే మనకి ఏం కావాలి? యోగ్యత కావాలి, అర్హత కావాలి, యోగ్యత కావాలి. ఈ అర్హత, యోగ్యత లోకంలో నుండి దొరికేది కాదు. ఆత్మీయంగా మనం సంపాదించుకోవాలి. మనమే ఆత్మీయంగా మనం సంపాదించుకోవాలి. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరిలో చేరుస్తాం. ముందుకు వచ్చి ప్రార్థన నడిపించవలసిందిగా.